హాయ్ అండి, నమస్తే. ఈ మధ్యకాలంలో నాకు 2-3 సందర్భాల్లో ఎదురైనటువంటి ఒక టాపిక్ గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ టాపిక్ ఎంతమందికి రిలేటెడ్ అయ్యి కనెక్ట్ అయ్యారో అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఆ టాపిక్ ఏంటంటే హౌస్ వైఫ్స్ అండి. హౌస్ వైఫ్స్ అంటే అందరి దృష్టిలో ఏదో తిని ఖాళీగా ఉంది అనుకుంటారు. హౌస్ వైఫ్స్ చేసే పని ఒక జాబ్ చేసే వాళ్ళు చేసే పనితో సమానమే. తేడా ఏంటి అంటే జాబ్ చేసే వాళ్ళకి శాలరీ వస్తుంది, శాలరీ లేని ఉద్యోగం అంటే హౌస్ వైఫ్దే. కొంతమంది లేడీస్ జాబ్ చేస్తూ ఇంటిని చూసుకుంటారు, కాదనను, వాళ్ళు చాలా గ్రేట్. కానీ హౌస్ వైఫ్స్ ఏమీ తక్కువేమీ కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల బాక్సులు, హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేయడం, స్కూల్కి ఆఫీసులకు పంపించడం, తర్వాత ఇంటి పని చేసుకొని వంట పని చేసి అంతా చేసేది ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్సే. తర్వాత ఇంటిని చాలా చక్కగా పొదుపుగా చేసేది, సేవింగ్స్ విషయంలో మాత్రం హౌస్ వైఫ్స్కి ఉన్నంత ఆలోచన ఎవరికి ఉండదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. హౌస్ వైఫ్స్ హంగులు ఆర్భాటాలంటూ ఏమీ ఆశించరు. ఒక్కటే కోరుకుంటారు, తనకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే వాళ్ళు చేసిన పనిని మెచ్చుకుంటే, ఇంట్లో వాళ్ళు వంటలు బాగున్నాయని, లేదంటే ఇల్లు నీట్గా పెట్టుకున్నామని ఆ ఒక్క మాటతోనే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఎంతో కొంత సంపాదించడం అనేది ఈనాటి సమాజంలో ఎంతో అవసరం. కాబట్టి హౌస్ వైఫ్స్ని ఎవరు చిన్నచూపు చూడకండి. హౌస్ వైఫ్స్ కనుక ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నారు అంటే ఇంట్లో పనులన్నీ ఎక్కడికెక్కడికి ఆగిపోతాయి. ఇదే హౌస్ వైఫ్ యొక్క గొప్పదనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.